ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు తమదే అంటూ ధీమాతో ఉన్నాయి. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ తర్వాత ఫలితంపై కార్ స్పీడ్ తగ్గిందని అంతా చెప్పుకుంటున్నారు. కమలం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం జరిగిందనే కోణంలో టాక్ నడుస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ సెగ్మెంట్లో ఎస్టీలు, మైనారిటీల ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నగేష్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సక్కులు పోటీ చేశారు. ఎంపీ సెగ్మెంట్లో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే లైన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశాలపై పాలకుల వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. ఎంపీ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు రైల్వే లైన్లు, సీసీఐ పునరుద్ధరణ ప్రతికూలంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీ సెగ్మెంట్లో జరిగిన పోలింగ్ పై అంచనాలు వేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ టీ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో 12,20,563 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. టోటల్ గా 74.03% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 71% నమోదైంది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో 3% పోలింగ్ పెరిగింది. అదేవిధంగా అధికంగా 2 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? తెలంగాణలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ సర్కారుకే అనుకూలంగా ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అదేవిధంగా 3 ఆదివాసీ అభ్యర్థులలో గిరిజనులంతా సుగుణ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ఓట్ల వర్షం కురిపించారని లెక్కలు వేసుకుంటున్నారు. ఖానాపూర్లో పార్టీ ఎమ్మెల్యే బోజ్జు ఉండడంతో మెజారిటీపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. దీనికి తోడు గుంపగుత్తగా ముస్లింలు, దళితులు, బీసీలు కాంగ్రెస్ కు ఓటు వేశారని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఆసిఫాబాద్ లో కోవలక్ష్మి, బోధ్ అనిల్ యాదవ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆయా సెగ్మెంట్లలో ఓట్లు రాలేదని, అదేవిధంగా మిగతా 5 నియోజకవర్గాల్లో ఓటర్లు మొగ్గు చూపలేదని అంచనాలు వేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ చతికిలబడ్డంతో ఆ పార్టీలోని మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని పార్టీల పరిశీలనలో తేలింది. ఓటమి తప్పకపోయినా 2వ స్థానమైనా వస్తుందో రాదోననే భయం ఆ పార్టీని వెంటాడుతోందని టాక్. భవిష్యత్తులో బీఆర్ఎస్ పై ఈ ఎన్నికల ప్రభావం చూపుతుందని, గులాబీ నేతలకు భయం పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో స్థానిక బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఆదిలాబాద్, ముథోల్, నిర్మల్, సిర్పూర్ టీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఆ 4 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ వస్తుందని, అలాగే బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సైతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని కాషాయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కనీసం 1,00,000 మెజారిటీతో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మారిన సమీకరణాలు, అభివృద్ధి ఎజెండాతో ఎంపీ స్థానాన్ని గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.